గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం లాస్ట్ క్లాస్లో ఉద్దాలక్ 11th లెసన్ చెప్పుకున్నాం కదా. ఈరోజు ఆ లెసన్లో మీనింగ్స్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా మనం చెప్పుకుందాం. ఫస్ట్ మనము క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చెప్పుకుని తర్వాత మీనింగ్స్ చెప్పుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమైంది? ఉద్దాలకే हाथों में कैसी शक्ति थी. ఉద్దాలక్ కే हाथों में कैसी शक्ति थी అంటే ఏంటి? ఉద్దాలక్ అనే ఋషి ఉండేవాడని మనం లెసన్లో చెప్పుకున్నాం కదా. ఆ ఋషి యొక్క చేతుల్లో ఎటువంటి శక్తి ఉండేది అని క్వశ్చన్ అడుగుతున్నాడు. మనకు ఆన్సర్ చూడండి. ఉద్దాలక్ కే हाथों में अद्भुत शक्ति थी. ఉద్దాలక్ కే हाथों में अद्भुत शक्ति थी అంటే ఈ ఉద్దాలక్ అనే ఋషి చేతిలో ఒక అద్భుతమైన శక్తి ఉండేది అని మనం లెసన్లో కూడా చెప్తున్నాం కదా. అదే ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ చూడండి. सबकी बीमारियां कैसे चली जाती थी. सबकी बीमारियां कैसे चली जाती थी అందరి యొక్క రోగాలు ఎలా పోగొట్టేవాడు అని. ఆన్సర్ చూడండి. ఉద్దాలక్ కే छूने से सबकी बीमारियां चली जाती थी. ఉద్దాలక్ కే छूने से सबकी बीमारियां चली जाती थी అంటే ఉద్దాలకుడు అనే ఋషి ముట్టుకోగానే వాళ్ళ యొక్క రోగాలన్నీ పోయేవి. రోగాలన్నీ పోయేవి. థర్డ్ క్వశ్చన్ చూడండి. वे उपदेश किसमें देते थे. वे उपदेश किसमें देते थे అతను ఉపదేశాలు ఎందులో ఇచ్చేవాడు? చూడండి ఆన్సర్. वे गद्य और पद्य में उपदेश देते थे. वे गद्य और पद्य में ఉపదేశ దేతే. అతను పద్యాల రూపంలోనూ తర్వాత గద్య రూపంలో కూడా ఈ ఉపదేశం అనేది, ప్రసంగం అనేది ఇచ్చేవాడు. అంటే ప్రజలకు మంచి చెడులు ఒక పద్యం రూపంలో కానీ లేకపోతే గద్య రూపంలో కానీ చెప్తూ ఉండేవాడు. మళ్ళీ ఒకసారి చదువుకుందాం చూడండి. ఉద్దాలక్ కే हाथों में कैसी शक्ति थी. उद्दालक के हाथों में कैसी शक्ति थी. उद्दालक के हाथों में अद्भुत शक्ति थी. उद्दालक के हाथों में अद्भुत शक्ति थी. सबकी बीमारियां कैसे चली जाती थी. सबकी बीमारियां कैसे चली जाती थी. उद्दालक के छूने से सबकी बीमारियां चली जाती थी. उद्दालक के छूने से सबकी बीमारियां चली जाती थी. वे उपदेश किसमें देते थे. वे उपदेश किसमें देते थे. वे गद्य और पद्य में उपदेश देते थे. वे गद्य और पद्य में उपदेश देते थे. అతను పద్యము నెక్స్ట్ గద్య రూపంలో ఉపదేశాలు అనేవి ఇస్తూ ఉండేవాడు. ఇప్పుడు మనము మీనింగ్స్ చెప్పుకుందాం. మీనింగ్స్ ఒకసారి చూడండి. ఫస్ట్ చూడండి. అద్భుత్. అద్భుత్ అంటే ఇందులో దాని యొక్క మీనింగ్ ఏంటి? విచిత్ర. అద్భుత్ అన్న విచిత్ర అన్న ఒకటే మీనింగ్. వండర్ఫుల్. నెక్స్ట్ సెకండ్ చూడండి. దీన్. దీన్ అన్న గరీబ్ అన్న కూడా ఒకటే మీనింగ్. పూర్ అని పేదవాడు. దీన్ అన్న గరీబ్ అన్న కూడా పేదవాడు అని వస్తుంది. పూర్. ఉద్ధార్. ఉద్ధార్ అంటే ఉద్ధరించేవారు, రక్షించేవారు. వాడిని ఏమంటారు? రక్ష. రక్ష అన్న ఉద్ధార్ అన్న కూడా ఒకటే మీనింగ్ వస్తుంది. దీన్ని ఏమంటారు? డెలివరెన్స్. డెలివరెన్స్ అని ఇంగ్లీష్లో చెప్పుకుంటాం. నెక్స్ట్ చూడండి. షామ్. షామ్ అంటే సంధ్య. సాయంత్రాన్ని షామ్ అంటాము. సంధ్యా సమయం అని కూడా అంటాం కదా తెలుగులో. హిందీలో షామ్, సంధ్య అంటాం. ఈవినింగ్ మనం ఇంగ్లీష్లో ఈవినింగ్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ చూడండి. జిద్ది. జిద్ది అంటే ఏంటి? ఏదైనా మొండి పట్టుదల పట్టి పిల్లలు చాలామంది దాన్ని పట్టుకున్న పట్టుని వదలరు కదా, వాళ్ళని ఏమంటారు? జిద్ది అంటారు. హఠీ. ఏదైనా ఒకటి అనుకున్నారంటే దాని నుంచి వాళ్ళు అస్సలు కదలరు, ఇంకా అదే మొండి పట్టుకొని కూర్చుంటారు. వాళ్ళని ఏమంటారు? జిద్ది అంటారు. అదే హట్టి అని కూడా హిందీలో మనకు మీనింగ్ వస్తుంది. తర్వాత దీనికి ఇంగ్లీష్లో ఏమో ఒబ్స్టెనేట్. ఒబ్స్టెనేట్ అంటాము. నెక్స్ట్ చూడండి. బద్ధ. బద్ధ అంటే ఏంటి? కురూపు. బద్ధ అన్న కురూపు అన్న కూడా ఒకటే. అగ్లీ అంటే కురూపంగా ఉండడం, అందవిహీనంగా ఉండడాన్ని మనము అగ్లీ అని చెప్పుకుంటాం కదా. హిందీలో బద్ధ, కురూపు అని చెప్పుకుంటాం. నెక్స్ట్ చూడండి.
ఉద్భవ్, ఉద్భవ్ అంటే ఏంటి? జన్మ, పుట్టడం, బర్త్. ఉద్భవ్ అన్న జన్మ అన్న కూడా ఒకటే హిందీలో. దాన్ని మనము తెలుగులో అయితే పుట్టడం అని చెప్పుకుంటాం కదా, ఇంగ్లీష్లో అయితే బర్త్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ చూడండి, గద్దర్. గద్దర్ అంటే భారీ విద్రోహి. గద్దర్ అంటే భారీ విద్రోహి అంటే ఏంటి? చాలా పెద్ద దేశద్రోహం చేసిన వాళ్ళని ఏమంటారు? గద్దర్ అంటారు. విద్రోహులు, దేశానికి వ్యతిరేకంగా పనులు చేసే వాళ్ళందరినీ విద్రోహులు అని అంటారు కదా, వాళ్ళనే మనము గద్దార్ అని హిందీలో అంటాం. నెక్స్ట్ చూడండి, ఉద్యాన. ఉద్యాన అంటే ఏంటి? వనం కదా, పూల తోటలు, వీటిని మనము ఉద్యానవనములు అని తెలుగులో అంటాం కదా, హిందీలో ఉద్యాన అని, ఉపవన్ అని, ఇంకా బగీచా అని కూడా అంటాం. ఉపవన్, బగీచా, తర్వాత ఉద్యాన అని కూడా హిందీలో అంటాం. అదే ఇంగ్లీష్లో అయితే గార్డెన్ అంటాం. పూల తోట, తోటలు, వనాలు అని చెప్పుకుంటాం. నెక్స్ట్ గద్య. గద్య అంటే ఏంటి? ప్రేజ్ అంటాం గద్య. నెక్స్ట్ చూడండి, పద్యం అంటే ఏంటి? తెలుసు కదా, తెలుగులో పద్యాలు ఉంటాయి, అట్లా పోయట్రీ అంటారు. ఇంగ్లీష్లో మనము పోయట్రీ అంటాం. తర్వాత పద్మ అంటే తెలుసు కదా, పద్మ అన్న, కమల్ అన్న మనకి కలువ పువ్వు, దాన్ని లోటాస్ అని చెప్పుకుంటాం, లోటాస్. తర్వాత ఛద్మ అంటే మోసగాడు, మోసము అనేసి, పైకి ఒకలాగా లోపల ఇంకొకలాగా ఉండేదాన్ని మనం ఛద్మ, హిందీలో ఛద్మ అంటారు. అంటే ఫ్రాడ్, మోసం చేయడాన్ని ఫ్రాడ్ అని చెప్పుకుంటాం కదా, అది హిందీలో మనం ఛద్మ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ చూడండి, మద్య అంటే షరాబ్, మద్యము అని మనం తెలుగులో అంటాం కదా, అదే హిందీలో మద్య. తర్వాత నెక్స్ట్ షరాబ్ అని కూడా చెప్పుకుంటాం, దాన్ని ఇంగ్లీష్లో అయితే లిక్కర్ అని అంటాము. ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి, అద్భుత్, విచిత్ర, వండర్ఫుల్, దీన్ గరీబ్, పూర్, ఉద్ధార్, రక్షా, డెలివరెన్స్, శ్యామ్, సంధ్య, ఈవినింగ్, జిద్ది, హఠి, ఒబ్స్టినేట్. సిక్స్త్ చూడండి, బద్ధ అంటే కురూప్, అగ్లీ, ఉద్భవ్, జన్మ, భర్త్. గద్దార్ భారీ విద్రోహి. ఉద్యాన్, ఉపవన్, బగీచా, గార్డెన్. నెక్స్ట్ గద్య, ప్రేజ్. తర్వాత పద్య, పోయిట్రీ. పద్మ, కమల్, లోటాస్. నెక్స్ట్ ఛద్మ, ఫ్రాడ్. మద్య, షరాబ్, లిక్కర్. ఇక్కడ వరకు మనం ఈ లెసన్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, మీనింగ్స్ చెప్తున్నాం. మీరు మీనింగ్స్ అన్నీ 1 టైం హోంవర్క్ రాసి పెట్టాలి. ఓకేనా?